హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా తెలంగాణ, ఇంకా ఆంధ్రప్రదేశ్, అలాగే రాయలసీమ ఈ 3 లొకేషన్స్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ, ఇంకో ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఈ 2 కంపెనీస్‌లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి ప్రెగ్మా ఎడ్జ్ అని చెప్పి ఉంది. నెక్స్ట్ సెకండ్ కంపెనీ వచ్చేసి మేధా సర్వ్ డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఉంది ఫ్రెండ్స్. మేధా సర్వ్ డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ 2 కంపెనీస్‌లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ ప్రెగ్మా ఎడ్జ్ వచ్చేసి సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఈ ఎంఎస్‌డిపిఎల్ వచ్చేసి ఎలక్ట్రికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. వీటిలో ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్, ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ మేధా సర్వ్ డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 2 నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. వీటిలో వచ్చేసి మనకి నవంబర్ 1 అలాగే నవంబర్ 2 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీనికి జాబ్ లొకేషన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇంకా రాయలసీమ ఈ 3 లొకేషన్స్‌లో కంపెనీ లొకేటెడే ఉంది. అక్కడ మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏం అడగడం జరుగుతుంది అంటే డిప్లొమా, ఇంకా ఐటీఐ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరిని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇది ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కాబట్టి దీంట్లో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోవట్లేదు. సో, అది చూసుకొని ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. అలాగే రిజిస్ట్రేషన్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే చేసుకోండి. డిప్లొమాలో వచ్చేసి ఎవరైతే ఈసీఈ, ట్రిపుల్ ఈ ఇంకా మెకానికల్ ఈ 3 ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో స్పెషలైజేషన్స్ వీటిలో డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఐటీఐలో వచ్చేసి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్ ఈ 2 ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మీకు ఐటీఐ కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మనం దీంట్లో సాలరీ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ ఏదైతే డిప్లొమా కంప్లీట్ చేసి ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకొచ్చేసి 22,795 రూపీస్ వరకు సాలరీ అయితే పర్ మంత్ పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఐటీఐ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 19,907 రూపీస్ వరకు సాలరీ అయితే పే చేయడం జరుగుతుంది పర్ మంత్. ఓకే. ఇది వచ్చేసి సాలరీ డీటెయిల్స్. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనం ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. 1 నవంబర్ అలాగే 2 నవంబర్ 2 డేస్ పాటు. ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొచ్చేసి ఏజ్ లిమిట్ ఎంత ఇవ్వడం జరిగింది అంటే 26 ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. 26 ఇయర్స్ కంటే బిలో ఉన్న క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 31 అక్టోబర్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. గూగుల్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. గూగుల్ ఫామ్‌కి సంబంధించిన లింక్ నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు గూగుల్ ఫామ్ ఓపెన్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి జిరాక్స్ కాపీస్ ఆఫ్ అకాడమిక్ మార్క్ షీట్స్, అలాగే బయోడేటా ఫామ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. మీ దగ్గర ఏవైతే ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయో అవన్నీ కూడా జిరాక్స్ కాపీస్ తీసుకెళ్ళండి. దాంతోపాటు మీ అప్డేటెడ్ రెజ్యూమ్, ఇంకా ఒక 2 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ అడుగుతున్నారు. దాంతోపాటు ఆధార్ కార్డ్ గానీ, పాన్ కార్డ్ గానీ ఈ మన గవర్నమెంట్ ఐడీ ప్రూఫ్ ఏదైనా ఒకటి ఉంటే సపోర్ట్‌గా ఉంటుంది. ఓకే. ఇది వచ్చేసి ఇక్కడ ఏదైతే స్కానర్ ఇచ్చారో క్యూఆర్ కోడ్ దీన్ని స్కాన్ చేసి మనం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే దీన్ని స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. లేదంటే వీడియో డిస్క్రిప్షన్‌లో నేను ఏదైతే లింక్ మెన్షన్ చేశానో ఆ లింక్‌ని ఓపెన్ చేసి కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. లింక్ ఏదైతే ఉందో నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి కూడా మీరు గూగుల్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయొచ్చు. ఓకే. ఇంటర్వ్యూ డీటెయిల్స్ మనం చూసుకుంటే హోటల్ ఇల్లాపురం కన్వెన్షన్ సెంటర్, బిసెంట్ రోడ్, గాంధీనగర్, విజయవాడ అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇంకేమైనా క్వైరీస్ ఉంటే ఇక్కడ 2 కాంటాక్ట్ నంబర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 9346207421 ఇంకో నంబర్ వచ్చేసి 6309953498 అని చెప్పి 2 కాంటాక్ట్ నంబర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ నంబర్స్‌కి కాల్ చేసి కూడా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ క్లియర్ చేసుకోవచ్చు. లొకేషన్ మాత్రం విజయవాడలో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ విజయవాడకి వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 1 నవంబర్ అలాగే 2 నవంబర్ 2 డేస్‌లో. ఓకే. ఇది వచ్చేసి ఈ మేధా సర్వ్ డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ ప్రెగ్మా ఎడ్జ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి
22 అలాగే 23 ఈ 2 డేస్ పాటు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 12:00 నుంచి 5:00 వరకి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. 12-5 అవర్స్ పాటు. ఆ టైంలో మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి ఏమడుగుతున్నారంటే, ఎవరైతే ఎంబీఏ రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశాము అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఎంబీఏ ఫ్రెషర్స్. దీనికొచ్చేసి ఎంబీఏ వచ్చేసి మీరు లాస్ట్ అంటే 2025లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. 24, 23 ఈ విధంగా పాస్ అయిన క్యాండిడేట్స్‌ని అయితే తీసుకోవట్లేదు. సో, రీసెంట్‌గా ఈ ఇయర్‌లో ఎవరైతే పాస్ అవుట్ అయ్యారో 25లో వాళ్ళని మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఇయర్‌లో పాస్ అవుట్ అయ్యి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. పొజిషన్స్ వచ్చేసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అలాగే హెచ్ఆర్ ట్రైనీ అని చెప్పి ఈ 2 పొజిషన్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇది సాఫ్ట్‌వేర్ కంపెనీ అనమాట. దీంట్లో వచ్చేసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికి 0-4 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే హెచ్ఆర్ ట్రైనీ అనే పొజిషన్‌కి వచ్చేసి ఓన్లీ ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవట్లేదు. మీకు షిఫ్ట్ టైమింగ్ ఎలా ఉంటుంది అంటే హెచ్ఆర్‌కి డిపార్ట్మెంట్‌కి ఈవినింగ్ 4:00 నుంచి మిడ్‌నైట్ 1:00 వరకి జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఏదైతే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అని చెప్పి పొజిషన్ ఉందో దీనికొచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. మీకు షిఫ్ట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం కాన్స్టెంట్‌గా ఒకటే షిఫ్ట్ ఉంటుంది. 4-1:00 వరకి నైట్‌లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ జాబ్‌ని ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మీకొచ్చేసి ఎంబీఏలో 2025లో పాస్ అవుట్ అయి ఉండాలి. అలాగే 70%తో పాస్ మార్క్స్‌తో అయితే పాస్ అవుట్ అయి ఉండాలి అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. ఇది కూడా చూసుకోండి. ఈ స్కిల్స్ ఏవైతే మెన్షన్ చేయడం జరిగిందో ఎక్సలెంట్ కమ్యూనికేషన్, ఇంకా వర్బల్ అండ్ రిటన్ స్కిల్స్ అని చెప్పి ఇవన్నీ కూడా మీరు రెజ్యూమ్‌లో మెన్షన్ చేయండి. మీకు సపోర్ట్‌గా ఉంటుంది. ఇక్కడ ఇంకో పాయింట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే 1 ఇయర్ కంటే ఎక్కువ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనే పోస్ట్‌కి వాళ్ళకొచ్చేసి ఎలాంటి పర్సెంటేజ్ కూడా అప్లై అవ్వదు. 70%తో పాస్ అవుట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి మెన్షన్ కూడా చేయడం జరిగింది. సో, ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు డైరెక్ట్‌గా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఫ్రెషర్స్ మాత్రం 70% పాస్ మార్క్స్‌తో ఈ 2025 ఇయర్‌లోనే పాస్ అవుట్ అయ్యి ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి అవి కూడా చూసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళండి. ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఇక్కడ చూడండి. ప్రగ్మా టవర్స్, ఫ్లాట్ నంబర్ 7, క్యాపిటల్ పీకే రోడ్, వీఐపీ హిల్స్, సిలికాన్ వ్యాలీ, మాదాపూర్, హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. 22 అలాగే 23 ఈ 2 డేస్ పాటు. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మెయిల్ ఐడీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిల్ ఐడీకి మీకు క్వైరీస్ అన్నీ కూడా పంపించొచ్చు. recruitment@pregmaeds.com అని చెప్పి మెయిల్ ఐడీ ఉంది. మెయిల్ ఐడీకి మీ మెయిల్ పంపించవచ్చు. అలాగే అప్లై చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక స్కానర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. స్కానర్‌కి కూడా ఓపెన్ చేసి మీ గూగుల్ ఫామ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు సబ్మిట్ అయితే చేయొచ్చు. ఓకే. ఇది ప్రెగ్మా ఎడ్స్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఈ మేధా సర్వ్ ప్రైవేట్ లిమిటెడ్‌కి కంపెనీకి సంబంధించి ఇంకో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి. ఈ మేధా సర్వ్ డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి 23 అక్టోబర్ రోజు ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికొచ్చేసి బీటెక్‌లో మెకానికల్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అలాగే 60% పాస్ మార్క్స్‌తో పాస్ అవుట్ అయి ఉండాలి. గుడ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ నాలెడ్జ్ అండ్ టెక్నికల్ ప్రొఫిషియన్సీ ఉండాలి అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇవన్నీ ఏవైతే స్కిల్స్ మెన్షన్ చేశారో ఇవన్నీ కూడా మీరు రెజ్యూమ్‌లో యాడ్ చేసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళండి. మీరు తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి అప్డేటెడ్ రెజ్యూమ్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, అలాగే ఫోటోగ్రాఫ్, అలాగే వీటితో పాటు ఐడీ ప్రూఫ్ తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ గురించి మనం మాట్లాడుకుంటే మేధా సర్వ్ డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్, జీడిమెట్ల ఎక్స్ రోడ్, ఘట్కేసర్, మెడ్చల్, మల్కజ్గిరి అని చెప్పి ఈ లొకేషన్ ఇవ్వడం జరిగింది హైదరాబాద్‌లో అనే కంపెనీ ఉంది. అక్కడే మీరు జాబ్ కూడా చేసుకోవచ్చు. అదే కంపెనీలో మీకు ఇంటర్వ్యూస్ కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మార్నింగ్ 9:30 లోపే ఇంటర్వ్యూ లొకేషన్‌లో ఉండాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక పాయింట్. సో, వీలైనంత త్వరగా ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళేసి రిజిస్ట్రేషన్ చేసుకొని ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వండి. ఇది బీటెక్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. పర్చేస్ ఇంజినీర్ అనే డిపార్ట్మెంట్‌లో మనకి వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ట్రైనీ అనే పోస్ట్‌ని ఫుల్‌ఫిల్ చేయడం కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఈ ఇయర్‌లో అంటే 2025లో పాస్ అవుట్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఇయర్‌లో పాస్ అవుట్ అయి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు ఈ జాబ్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి దీనికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీరు కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. 23 అక్టోబర్ రోజు. దీనికి ఎలాంటి గూగుల్ ఫామ్ లేదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళేసి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇవి ఈ
2 కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.